మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇక్కడ మీ ఒక్కరికి జరిగింది 10 మందికి ధైర్యం ఇవ్వాలి. ఇప్పుడు మీకు జరిగింది ఇంకోలా జరగదు మన వాళ్ళకంటే. సరే జరిగింది దురదృష్టం, కానీ మిగతా వాళ్ళకి జరగదంటే మరి మీకు న్యాయం జరగాలి. 2 గంటలు సార్ ఓన్లీ డ్రైవింగ్ జై తెలంగాణ అన్నది అంతే. అవును సార్, జై తెలంగాణ ఏమనలేదు సార్, అంతే అంతే సార్, ఏమనలే. 2 నిమిషాలే సార్ పాస్ అయ్యింది. 2 నిమిషాలు జై తెలంగాణ అనడం అనే వాళ్ళు అన్నప్పుడు మేము బ్యాగులో ఉన్నాం సార్. ఈయన మార్కెట్ మాజీ మన సార్ వైద్యులు ఈయనకు యూత్ సార్ చల్లా అభిమాని. ఆయన మాజీ మండల పార్టీ అధ్యక్షుడు, ఆయన వైఎస్ఎంపీ సార్, ఆయన గ్రామ పార్టీ అధ్యక్షుడు, ఈయన ఒక మాజీ పిడిసి, ఈయన యూత్ లీడర్, ఈయన మాజీ మార్కెట్ ఎంత అని చెప్పుకున్నాం కానీ సార్ అంత ఘోరంగా సార్ ఏరి కోరి చల్లా ధర్మారెడ్డికి పిచ్చి అభిమానం, పార్టీ అంటే అభిమానం ఉన్న వాళ్ళని ఏరి కోరి చిట్టిరాడు సార్. చిట్టిలు వస్తానంట రేపు మళ్ళీ మీకు పంపరాలు వచ్చిందా మీకు సార్. ఇప్పుడు ఏం చేస్తారు సార్, ఇప్పుడు జాకెట్ కొట్టినాక తర్వాత నన్ను అంటే ఫస్ట్ ఒక్కొక్కరిని ఏరి కోరి 10 మందిని పిలిచింది. నీకు బంపర్ ఆఫర్ చంద్రబాబు నువ్వు రా అని చెప్పి తీసుకుపోతాడు. ఎవరు చేసిన తర్వాత సార్ ఒక్కొక్క చిట్టి మట్టుకోసారి తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు. గతంలో కూడా కొన్ని ఏరియాస్ నరకానికి వచ్చినా సార్ ఆ ఏసీపీ చేయబట్టి కిషోర్ చేయబట్టి 2 ఏళ్ళు నరకానికి వచ్చినా సార్. ముస్తాలపల్లి నేను మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీ సార్. ఇప్పుడు కావాలని చెప్పి మొన్న పట్టుకోపోతారు సార్ మళ్ళీ. మీకు జరిగింది ఇంకోలో జరగద్దు. వీళ్ళనైతే ఇచ్చిపెట్టిస్తాం. ఎస్ఐ సస్పెండ్ అయిన మేము కూడా ఆగుతలేము. ఇచ్చిపెట్టాము, ఏసీపీని ఇచ్చిపెట్టాము, పోలీసు వాళ్ళు కూడా న్యాయస్థానం పోతాము, ఇంకోటి హ్యూమన్ రైట్స్ పోతాము, ఇచ్చిపెట్టాము. మీరు దయచేసి కోరేది ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు మాకు ఒక్క మాట చెప్తే మేమే వదిలిపోస్తాం. అందరూ దయాకరణ కానీ మేము కానీ ఏమున్నదిగా పని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మనం. ఇదివరకంటే ప్రభుత్వం నడిపేది ఇంకోటి ఇప్పుడు ఏం లేదు, మనం కాపాడుకుంటే మా పని. కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది. ఇది మా మాట. 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, అందరం బస్ వేసుకొని వస్తాం. అన్న వాళ్ళందరూ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. అందరం మీరు ఏడు పిలిస్తే అడిగి వస్తాం. దయచేసి ధైర్యం ఉంటుంది అంతే. కోరేది వాళ్ళని ఇచ్చిపెట్టుడు అయితే జరగదు. మాట్లాడిన అన్నతో అదే రోజు మాట్లాడిన, నువ్వు తెల్లారి రమ్మంటే వస్తా అని చెప్పిన అన్నకే ఫోన్ చేసినాడు. కానీ అన్న ఏమన్నాడు, మనం ఈ న్యాయ పోరాటం చేద్దామన్నా చేసి వాళ్ళ సంగతి చూద్దామన్నట్టు ఈ లోపల వాడు సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు ఇచ్చిపెట్టదు అట్లా అని చెప్పి ఏసీ ఇచ్చిపెట్టారు. మార్నింగ్ నుంచి వీళ్ళకైతే మాకైతే చేస్తాడు సార్. వీళ్ళకైతే మిమ్మల్ని దర్శనానికి కూడా ఎందుకు వెళ్తామని ఇబ్బంది పెడతారు. వరంగల్ సిపి हम लोग तो नहीं छोड़ने वाले हैं उसको. अब ఏసీపీని మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి. రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి? हाउ कम दे आर नॉट अलाउड टू मीट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं. ये कहाँ की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं. आपको क्या तकलीफ है आपके पुलिस को? आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया. ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? जी सुनो, एक बात सुन लो. सत्ता बदलते रहता है. ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి? మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, నేను మీ బాధ్యత, మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ये हमको भी जाना पड़ता है, एचआरसी जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो. जास्ती नहीं करने को बोलो उसको. अरे आज मामली कॉलोनी को చేయడం ఏంది? खत्म कर प्लीज डू चलो. మీరు వాడే ఇంకోపోతారు. మనం చేయాల్సింది ఒకటే పని, ఇంకేం లేదు. బెదిరిస్తే బెదిరద్దు, గట్టిగా నిలబడాలి, తటాయించి నిలబడాలి అంతే నా రిక్వెస్ట్. భయపడకుండ్రి, మీకు ఏం జరిగినా మేము వస్తాం. నేను అన్న కూడా మనం ఏం చెప్పినంటే ఎంజిఎం కాకపోతే ప్రైవేట్ గా తీసుకోపో, మొత్తం హెచ్ఆర్సీకి తీసుకుపోదామని చెప్పిన. మీ అందరికీ పార్టీ, మీ తరఫున పార్టీ కొట్లాడుతుంది. మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు, మీ ధర్మారెడ్డి సభ్యుడు ఏం పెట్టే అవసరం లేదు.
పార్టీ నుంచి మేమే కొట్టాడుతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం ఇచ్చిపెట్టాం ఆల్రెడీ కరీంనగర్లో కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది కొద్దిగా ఓపిక ఉంటుంది అంతే భయపడదు ధైర్యంగా ఉంటుంది అంతే అందరం కలిసి ఎక్కాలి రోడ్డు అంతే కేసీఆర్ భయపడకూడదు భయపడకూడదు అంతే నేను ఏమంటున్నా అంటే బేజారు కాకుండా భయపడతాను తమిళ జాగ్రత్త